హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయవరం అక్క. ఈరోజు చికెన్ కర్రీతో ముందుకు వచ్చేసాను. చికెన్ కర్రీకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చికెన్. నేను ముందుగానే చికెన్ నిమ్మకాయ రసం, అలాగే ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారంతో ఇలా పక్కన పెట్టుకున్నాను కలుపుకొని. ఇలా ఎందుకు పెట్టుకున్నాను అంటే అది బాగా మగ్గి ఉప్పు, కారం, పసుపు అన్ని బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా ముందుగా వేసుకోవాలి. ఇలా చిట్టుపట్లు ఆడితే టేస్ట్ బాగుంటుంది, కారం అనేది దాంట్లోకి దిగుతుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, నిమ్మరసం తోటి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాం. ఇలా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చప్పదనం అనేది రాదు, చికెన్ ముక్క గట్టిగా ఉంటుంది, అలాగే కారం అది ఉప్పు అది బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత మామూలుగా చికెన్ వేస్తారు, చికెన్ వేసి ఉప్పు కారం అనేది తర్వాత పెడతారు. నేను అలా కాకుండా ముందుకుంటా కొద్దిగా ఉప్పు కారం అనేది ఇందులో వేసాను, మళ్ళీ వేస్తాను. ఇలా పెట్టుకుంటే చికెన్ కి మ్యాగ్నెట్ అవి ఉప్పు కారం బాగుంటుంది, పీస్ వచ్చేసి చక్కగా ఉంటుంది. చిన్న నిమ్మకాయ వేసాం కాబట్టి నిమ్మ చెక్క పిండుకోవడం వల్ల చికెన్ విడిపోకుండా గట్టిగా అనేది ఉంటుంది. ఇలా కొద్దిసేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ కలిపి అక్కడ కొంచెం మళ్ళీ ఉప్పు కారం వేసి చేద్దాం. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా ఎందుకు మగ్గ పెడుతున్నామంటే చికెన్ లో నీరు అనేది ఉంటుంది. మనం సరిగ్గా ఇలా వేపకుండా వేసేసినట్లయితే నీరు ఎక్కువగా వచ్చేసి చికెన్ అనేది టేస్ట్ చప్పగా అయిపోతుంది. ఇలా ముందుగానే చికెన్ లో ఉన్న నీరుని అంతా మగ్గ పెట్టుకున్నట్లయితే టేస్ట్ అదే బాగుంటుంది. ఇప్పుడు దాన్ని చూడండి ఫ్రెండ్స్, చికెన్ లో ఉన్న నీరంతా ఇంకిపోయింది. ఇందాక మనం ఆల్రెడీ కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం కారం వేసుకుందాం. ఇందాక ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తున్నాను. చికెన్ కి అనేది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది, స్పైసీగా ఉంటుంది. అలాగే చికెన్ కోసం తయారు చేసుకున్న గరం మసాలా కూడా ఇందులో వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా అనేది వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆ స్మెల్ కి మా ఇంటి పక్క వాళ్ళు కూడా ఏంటి ఈరోజు చికెన్ వండుతున్నావా బీబీ అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ లోంచి నూనె అనేది బయటకు ఎలా వస్తుందో. అయ్యో బే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా.
నేను ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఇందాక మసాలా ఆడింది కదా, దాంట్లో వచ్చిన వాటిలో వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసాను. ఎందుకంటే ఈ వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం చికెన్ ఉడకడం, అలాగే మసాలా వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేసుకుంటే కొంచెం జ్యూసీ అనేది వస్తుంది రైస్ లో కలుపుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. నోరూరించి చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి దగ్గర పడిపోయింది. ఇంకా అంటే జ్యూసీ అనేది ఉండదు, రైస్ లో కలుపుకోవడం బాగోదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో, జ్యూసీ జ్యూసీగా. పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు చికెన్ కర్రీ కావాలంటే మా ఇంటికి వచ్చేసి వండించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.